కిరణ్ కుమార్ గారికి స్వాగతం. అట్లనే మార్కెట్ కమిటీ చైర్మన్ పిఎస్ఎస్ మాజీ చైర్మన్ ఉండాలి బాబు కట్టు 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 సంజయ్ బాబా భరత్ సంజయ్ ఎన్ని పెట్టాలి? 50. ఫోటో చూస్తాను అయిపోయింది. భరత్ మార్కెట్ అంట చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన సివిల్ సప్లై ఆఫీసర్ గారు, మరి డిసిఓ గారు, మరి అందోల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాన్ గారు, నరేందర్ రెడ్డి గారు, మరి నాతో డైరెక్టర్ మార్కెట్ కమిటీ, మరి అధికారులకు రైతులు అందరికీ కూడా నాకు నమస్కారాలు. ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన రేట్ ప్రకారం రైతులంతా కూడా మార్కెట్ ద్వారానే వారికి రేటు వస్తుంది కాబట్టి ఎక్కడ దళాలు నమ్మి బయట అమ్ముకోకుండా ఏదైతే గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి నాణ్యమైన వడ్లను ఇచ్చి మంచి రేటు పొందాలని చెప్పి రైతులందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి వడ్ల కొనుగోలు కేంద్రంలో మన అతిథులుగా వచ్చేసినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల్ గారు మరియు అన్నపల్లి మాజీ మాజీ ప్రెసిడెంట్ గారు, ఇతర నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కొనుగోలు కేంద్రంను అంటే ప్రతి సంవత్సరం మన మినిస్టర్ గారి చేతుల మీద చేసుకోవడం మనకు ఆనవాయితీ. కానీ చైర్మన్ మన మినిస్టర్ గారు కొన్ని అనివార్యంగా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మనల్ని చేసుకోమన్నారు కాబట్టి మనం చేసుకుంటున్నాం. అయితే కొన్ని సూచనలు ఏంటంటే మనం వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహించి ప్రసారి చేస్తూనే ఉన్నాము. ఈసారి కొత్త ఏమి కాదు. కాకపోతే కానీ గతంలో ఏమైనా చిన్న పొరపాటు జరిగితే కూడా ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా రైతులకు ఇబ్బంది లేకుండా మొత్తం కొనుగోలు కేంద్రం గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా మరి రైతులకు కూడా వసతులు కల్పించారు. సొసైటీ వాళ్ళకి ముఖ్యంగా కోరేది ఏంటంటే నీటి వసతి కానీ, తర్వాత నీడైతే ఉందనుకోండి మనకు బాగా మంచిగా ఉంది. తర్వాత ఇంకా ఏమైనా ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంటాలు వీలైనంత వరకు మార్నింగ్ 4 గంటల నుంచే మొదలుపెట్టి 10-11 గంటల వరకు ముగించి మళ్ళీ తర్వాత సాయంత్రం నుంచి మళ్ళీ రాత్రి వరకు అట్లా చేసుకుంటే రైతులకు కానీ తర్వాత అమాలీస్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా తగిన సదుపాయాలు కల్పించాలి. తర్వాత రైతులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే నాణ్యమైన ప్యాడీని తీసుకోండి. వరిదాన్ని ఏమో మంచి తీసుకొస్తే ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా రైతు సహకరించినట్టయితే మన సొసైటీ వాళ్ళు కూడా కొనడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకరికొకరు కలయిక వల్ల ఒకరికొకరు అందరూ కలిసి మనిషి చేసుకుంటే మనకు మంచిగా తొందరగా సక్సెస్ఫుల్ చేసిన వారు అయితే కాబట్టి సహకరించి ఇంతసేపు ఉన్నందుకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ